गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. వారి ప్రశ్న, మనము ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం. ఎలా కూర్చోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాము. అంటే అక్కడ మనం చేసే దీక్షలో ఎలా అంటే మనకి ఓర్పు సహనం అనేది కంపల్సరీ పాటిస్తేనే మనము ఎక్కడికక్కడ సంతృప్తి చెందితేనే సంతృప్తే మోక్షంగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ప్రశాంత రాజ్య పరిధిలో ఆధ్యాత్మిక జీవనానికి ధ్యానం గొప్ప దోహదకారి. మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, ఏక వస్తువు మీద దృష్టి నిలపాలి అంటే, ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అనేకత్వం మీద మనం దృష్టి పెడుతూ ఉంటాము. అందువలన ఒక్కదాని మీదే మనం నిలిచాలంటే కుదరదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ముందు ఈశ్వరుని పట్టుకోవాలి. కాబట్టి ధ్యానం మనకి ఎంతో దోహదం చేస్తుందన్నమాట. ధ్యానంలో లౌకిక పరిస్థితులు లేకుండా చేసుకొని దివ్యతత్వమును అనుభూతమును నడుచుకుందరు. కాబట్టి అక్కడ దివ్యత్వాన్ని అనేది మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానము సహాయకరం అన్నమాట. ధ్యానంలో మనకు బాహ్య విషయములు సహాయం ఏమీ అక్కర్లేదు. అయితే ఈ ధ్యానం చేయడానికి బాహ్య పరిస్థితులు మనకి ఏమన్నా అవసరమా అంటే ఏమీ అవసరం ఉండదు అనమాట. వాటిని అవాయిడ్ చేయడమే ధ్యానం అనమాట.
మనకి ఆత్మ యొక్క స్పర్శ అతి మురికిగా ఉన్న ప్రదేశంలో కూడా కాంతివంతమై రంగులను చిత్రీకరించగలదు. ఆత్మ ప్రకాశం ఎలాంటిది అంటే ఎంత మురిగ్గా ఉన్నా కూడా రంగులుగా కనిపించే అంత దానికి తేజస్సు ఉంటదన్నమాట. అతి హేయమైన ప్రదేశంలో కూడా చక్కటి సువాసనలు వెదజల్లగలదు. ఎంత దుర్గంధంతో ఉన్నా కూడా ఎలా ఉంటదంట, అక్కడ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటదన్నమాట. ఆత్మ అంటే అంతటిదన్నమాట. దుష్టులను కూడా దివ్యాత్మలుగా మార్చగలదు. ఎంత దుర్మార్గులనైనా కూడా అతన్ని దివ్యాత్మ స్వరూపులుగా మార్చగలదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్వభావమే అయ్యున్నారు. అయితే వాళ్ళ జీవన విధానం వలన, అనేక జన్మలుగా వాళ్ళు పాటించిన విధానం వలన వాళ్ళు దుష్టులుగా మారిపోయారనమాట. అంటే అంతఃకరణమే మలినమైపోయిందనమాట. కాబట్టి ఈ ఆత్మని తెలుసుకోవటం ద్వారా దుర్మార్గులు కూడా ఆత్మని పొందగలుగుతారనమాట. అయితే అంతేకాదు, ద్వేషము, స్వార్థత పూర్తిగా నశించినట్లు చేయగలదు. మనలో ద్వేషభావం, మనలో కోపం ఎక్కువైతే క్రోధము, ద్వేషం కింద మారిపోద్దనమాట. ద్వేషం వలన అనేక అనర్థాలకి దారితీస్తది. ఎందుకంటే ఏదో జరిగిపోవాలి వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం అనమాట. అందుకని ఎప్పుడు కూడా ద్వేషం జోలికి వెళ్ళకూడదనమాట. స్వార్థము, నేను, నాది అనేది మన అంతఃకరణ మాలిన్యానికి అది మొదటి మెట్టనమాట. అది రజోగుణ లక్షణం. కాబట్టి ఆ స్వార్థం కూడా పోతుంది. పూర్తిగా నశించినట్లు చేయగలదు ఈ ధ్యానం అన్నమాట. శరీరం గురించి ఆలోచన ఎంత తక్కువగా ఉంటే అంత శ్రేష్టము. ఇప్పుడు శరీరమేగా మనల్ని బంధంలో పడేస్తది. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన వాటి మీద, శరీరం గురించి మనము ఎక్కువ శ్రద్ధ తీసుకోకూడదనమాట. ఎంత తగ్గించుకుంటే ఆధ్యాత్మికంగా అంత ఎదుగుతాము. అలా తగ్గించుకునే మనం అన్ని భావన రూపమే కదండి. కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు భావన ద్వారా మనం దాన్ని అధిగమించొచ్చు అన్నమాట. శరీరం గురించిన ఆలోచన ఎంత తక్కువగా ఉంటే అంత శ్రేష్టము. ఎందువలనంటే మనల్ని క్రిందకి లాగేది ఈ శరీరమే. ఎందుకంటే ఈ శరీరము, దీని సంబంధిత వస్తువులు, దీని సంబంధిత వ్యవహారము, దీని సంబంధిత మనుషులు, వీళ్ళ వల్లనే కిందకి జారిపోతూ ఉంటాం అనమాట. అంటే బంధంలో పడిపోతూ ఉంటాం, రుణగ్రస్తులం అయిపోతూ ఉంటాం. అనేక జన్మలుగా తీసుకున్న రుణాలని రద్దు చేసుకునే ప్రయత్నంలో మనకి మన కోపతాపాలు గాని మళ్ళీ అడిషనల్ గా ఆగామి జరుగుతూ ఉంటదన్నమాట. కాబట్టి అనుబంధము, గుర్తింపు ఇవి మనకి విషాదమును కలుగజేయును. ఎప్పుడైతే అనుబంధం ఉందో ఖచ్చితంగా దాన్ని వదలాల్సిన పరిస్థితి ప్రకృతి కల్పిస్తుంది. కాబట్టి విషాదం కూడా దాని వెంబడే ఉంటదని గుర్తించి అంత ప్రాకులాడొద్దన్నమాట. ఉండాలి. అందరి పట్ల ప్రేమగానే ఉండాలి. సరే మనవాళ్ళు. మరి కొంత ప్రేమ. నువ్వు లేకపోతే నేను ఉండలేనన్న స్థితికి మట్టికి ఉండకూడదనమాట. అక్కడే కదా సమస్యొస్తది మనకి. ఇట్లా అనుబంధము, గుర్తింపు ఇవే మనకి విషాదమును కలుగచేయును. వీటి అన్నిటికీ మూలమైన రహస్యము ఇదే. నేను శరీరము కాదు, ఆత్మనని భావించుట. బంధువులు, వారి మంచి చెడులతో కూడిన ఈ విశ్వం వరకు గీయబడిన చిత్రలేఖనమని, క్యాన్వాస్ పై చిత్రీకరించబడిన చిత్రములని, వీటన్నిటికీ నేను సాక్షినని భావించుట. ఒక్కటే ఒక మార్గం అంట. ఈ శరీరము, శరీర సంబంధితమైన అన్నీ కూడా మనం దాన్ని పూర్తిగా తొలగించుకోవాలి అంటే ఇదొక చిత్రపటము. ఎందుకు అనుకుంటున్నాము? నిజంగా ఉందా ఈ సృష్టి? లేదు కదా. మనకు కనిపించేయన్నీ కూడా అంటే మనతో సహా కూడా అన్నీ తోచినవే. అన్నీ మాయ కారణంగా లేకనే ఉన్నట్లు తోస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఏమనుకోవాలి మరి, దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం పనులు మానక చేయక తప్పదు. మానితే కుదరదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సత్యం అనిపిస్తూ ఉంటదన్నమాట. అందుకని ఏం ఊహించుకోమంటున్నారు, ధ్యానంలో కూర్చొని ఒక క్యాన్వాస్ మీద చిత్రం గీచారనుకోండి. ఈ సృష్టి అంతటిని, కొండలు, కోనలు, మనుషులు, ఇళ్ళు ఇవన్నీ గీస్తుంటారు కదా. అట్లా అలాంటి చిత్రమే అని ఊహించుకోమని అంటున్నారన్నమాట. ఆత్మే ప్రధానము. ఇవన్నీ కూడా గీయబడినవే, చిత్రలేఖనమే అని అనుకోమంటున్నారన్నమాట. వీటన్నిటికీ నేను సాక్షిని. ఇవి కనిపిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ మరి ఏమనుకోవాలి మరి? నేను చూచేదాన్ని అంతే, నేను సాక్షిని. మనం ఏమన్నా మన ఒపీనియన్స్, మన అయిష్టాలు మనం అందులో చొప్పించాము అంటే కలిసిపోతాం అన్నమాట. అందుకని సాక్షిగా ఉండాలి. మన మొదటి స్టెప్ ఎప్పుడు కూడా ఆత్మని నేను అని అనుకోవాలంటే ప్రతి వ్యవహారానికి, ప్రతి మాటకి, చేతకి మొదటిగా మనం సాక్షిత్వం వహించాలి. అంటే గమనించేవాడుగా ఉండాలన్నమాట. చేసేవాడుగా ఉండకూడదన్నమాట. ఈ ఈ నామరూపాత్మకమైన ఈ రూపం చేసే వ్యవహారము, మాట అన్నీ కూడా
మనకి మనమే గమనించుకుంటే సాక్షిత్వం అన్నమాట. అది నెమ్మదిగా ఏమైద్ది, స్థిరమయ్యేటప్పటికి ఆత్మగా తెలియపడుతుందన్నమాట. ఇట్లా మనం జాగ్రత్తగా మనము వీటన్నిటికీ మూలమైన రహస్యము ఇదే. నేను శరీరమును కాదు, ఆత్మను అని భావించుట, బంధువులు వారి మంచి చెడులతో కూడిన ఈ విశ్వము వరుసగా గీయబడిన చిత్రలేఖనమని, క్యాన్వాస్ పై చిత్రీకరించబడిన చిత్రములని, వీటన్నిటికీ నేను సాక్షినని భావించటమే పరిష్కారం అన్నమాట. నేనెవరిని? నేను ఆత్మను. ఈ కనిపించే రూపం, ఈ వ్యవహరించే వ్యవహారం అన్నీ కూడా అనేక జన్మలుగా తెచ్చుకున్న సంచితంలోంచి ప్రారంధం ప్రకారము ఈ దేహం వచ్చింది. నిజానికి నేనెవరిని? ఈ దేహానికి ఆధారమైన ఆత్మని. నేనెలా ఉన్నాను? అంతటా ఉన్నాను. సర్వవ్యాపకంగా ఉన్నాను. అంతటా ఉన్న నేను ఈ సృష్టికి, ఈ వ్యవహారాలకి, ఈ దేహానికి, ఈ నామరూపాత్మకమైన దేహానికి అన్నిటికీ నేను ఆధారమై ఉన్నాను. అంతేగాని నేను దేహాన్ని కాదు. నాకు సంబంధించినవన్నీ కూడా ఒక చిత్రపటం లాంటివే. నేను కేవలం సాక్షినే అని మనము ఎన్ ఎన్ ఎంతగా మనం ప్రతి క్షణము గుర్తు చేసుకుంటామో అంత త్వరగా సాక్షిత్వం వస్తుందన్నమాట. ధ్యానం ద్వారా కలిగే మార్పు. మనకెలాంటి మార్పొస్తదట? తన కుటుంబం ఏ విధంగానూ పోషించలేని యువకుడొకడున్నాడు. అతను చాలా బలంగాను, దృఢంగాను ఉండేవాడు. చివరికి బందుపోటు వృత్తిని స్వీకరించాడు. వీధిలో వెళ్ళే వారిపై పడి వారిని దోచుకుని ఆ ధనంతో తన తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని పోషించేవాడనమాట. అంటే ఒక బలంగా ఉన్న యువకుడు ఏం చేయాలో తెలియక ఏం చేస్తున్నాడు? బందిపోటు వృత్తిని ఎంచుకున్నాడనమాట. అంటే అప్పుడు దారెమ్మట పోయేవాళ్ళని, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళని, అటు నుంచి వచ్చేవాళ్ళని దోచుకొని ఆ వచ్చిన దాంతో కుటుంబాన్ని అంటే తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని పోషించేవాడనమాట. అట్లా చాలా కాలం జరిగిన తర్వాత ఒకరోజు ఆ దారి వెంట ఒక గొప్ప మహర్షి అంటే నారద మహర్షి అన్నమాట. వెళ్తుంటే అప్పుడు బందిపోటు ఈ విధంగా ఉన్నాడు. ఆ ఋషి ఏం అడిగాడంటే, బందిపోటు నన్నెందుకు దోచుకుంటున్నావు అని అడిగాడంట. అంటే ఇతరులు ఈ విధంగా దోచుకొని చంపటం మహాపాపం. ఎదుటి వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు దోచుకోవటం, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని చంపటం అనేది మహాపాపం అని అతను జ్ఞానంగా చెప్పాడనమాట. అంతటి పాపాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగాడనమాట. అప్పుడు బందిపోటు ఈ విధంగా అన్నాడు, నేను నా కుటుంబాన్ని ఈ డబ్బులతో పోషిస్తున్నాను. అయితే నీవు చేసే పాపంలో గూడా వాళ్ళు భాగం పంచుకుంటారా? సరే, నువ్వు పాపం చేసి సంపాదిస్తున్నావు. మరి నువ్వు చేసే పాపం, నువ్వు తెచ్చిన డబ్బు వాళ్ళు పంచుకొని తింటున్నారు. మరి నీ పాపంలో గూడా వాళ్ళు షేర్ చేసుకుంటారా? ఎళ్లి కనుక్కొనిరా అని చెప్తాడనమాట ఆ మహర్షి. అప్పుడు బందిపోటు ఇంటికొచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడనమాట. నేను బందిపోటుని, ఎంతో మందిని దోచాను, ఎంతో మందిని చంపాను. ఆ డబ్బులతోనే మిమ్మల్ని పోషించాను. మరి నాకు పాపం వస్తది గదా! అందులో మీరు భాగం తీసుకుంటారంటే నేనేం చేస్తున్నానో తెలుసా మీకంటే, తండ్రి తెలీదంటాడనమాట. అప్పుడు చెప్తాడనమాట. చెప్పేటప్పటికి తండ్రి చీదరించుకుంటాడనమాట. "నీవెంత దుర్మార్గుడివా! నీ పాపంలో నాకెట్టి సంబంధం లేదు. నాకు తెలియక చేశాను" అని కోపడతాడనమాట. తల్లి దగ్గరికెళ్తాడు. తల్లి దగ్గరికెళ్తే తల్లి కూడా నాకు తెలీదు. నేనేం చేస్తున్నానో తెలుసంటే తెలీదంటదనమాట. నేనిలా బందిపోటుని ఇలా దుర్మార్గం చేసి సంపాదిస్తున్నానంటే, ఆ తల్లి కూడా చాలా దుఃఖంతో ఈసడించుకుంటదనమాట. ఆ తర్వాత భార్య దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. "మాకెట్టి సంబంధం లేదు. కేవలం నువ్వు పోషించవలసిన బాధ్యత నీదే. నీ పాపంతో మాకెట్టి సంబంధం లేదని" భార్యాబిడ్డలు గూడా చెప్తారనమాట. చెప్పేటప్పటికి అతనికి అసలు ఊహకందకుండా తల గిర్రున తిరిగిపోయిందనమాట. అప్పుడేం చేస్తాడు అతను, యాహ్! ఒక్కళ్ళు గూడా పిల్లలు గూడా అదే మాట అంటారనమాట. నేనొక ఆహ్, మీరు నా పాపంలో కూడా భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, తెలుసుకోవడానికి వచ్చానంటే, ఆ విధంగా మేమెప్పుడు కూడా పాపం పంచుకోమని వాళ్ళు గట్టిగా చెప్పేస్తారనమాట. బందిపోటు కళ్ళు తెరవబడ్డాయి. ఆయన ఇలా అనుకున్నాడు. ఈ ప్రపంచం యొక్క తీరు ఈ విధంగా ఉంటుంది. ఎవరి కోసమైతే ఈ దోపిడీలు చేస్తున్నానో, అటువంటి అత్యంత సన్నిహిత బంధువులు కూడా నా పాపంలో భాగం పంచుకోకుండా తిరస్కరించారు కదా అని ఒక్కసారి అతనికి దుఃఖం కలిగిందనమాట. ఆయన నారదుడిని కట్టివేసిన ప్రదేశానికి వస్తాడనమాట. "అడిగావా?" అని అడుగుతాడు మహర్షి. అంటే అప్పుడు ఈ విధంగా అన్నాడు, "నేనేం చేయగలను స్వామి, నన్ను రక్షించండి" అని ప్రాధేయపడతాడనమాట. నారదుడు ఈ విధంగా, "నీవు ప్రస్తుతం అవలంబిస్తున్న జీవన విధానాన్ని వదిలివేయి. అంటే ఈ దుర్మార్గపు పనులు వదిలివేయి" అని చెప్తాడనమాట. "నీ కుటుంబ సభ్యులెవరు నిన్ను నిజంగా ప్రేమించట్లేదని తెలుసుకున్నావు గదా!" అంటే డబ్బుంటేనే ఎమ్మడి పడతారన్నది అర్థమైందనమాట. తెలుసు కాబట్టి భ్రాంతులన్నిటిని విడిచిపెట్టు. నువ్వింకా అపేక్షని విడిచిపెట్టు.
ఓకే, కర్తవ్యమే, పోషించాల్సిన కర్తవ్యమే. అది నిజాయితీగా ఉంటే ప్రేమ కూడా దక్కేదనమాట. ఈ సంపదంతా వారు పంచుకుంటారు. కానీ ఏ క్షణాన నీ దగ్గర ధనం లేదు, అప్పుడు నిన్ను వదిలివేస్తారు. నీ చెడులో ఎవరు భాగం పంచుకోరు. కానీ నీ మంచి అందరూ పంచుకుంటారు. కాబట్టి మన మంచిలోను, చెడులోను మనకు తోడు నీడగా ఉండి, బాసడిగా నిలిచే ఆ పరమాత్మని పూజించు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడు మనం భగవంతుడిని వదిలేస్తామేమో, భగవంతుడి మటుకి మనల్ని వదిలేయడనమాట. ఎందుచేతనంట, ఎందుకని అంటే, అతను మనం పుట్టినప్పుడే మనం ఏం చేయాలి, ఏంటి, మన తిండి ఏంటి, వ్యవహారం ఏంటి, ఎలా జీవించుంటాం అన్నీ ఆయన అసైన్ చేసే పంపిస్తాడనమాట. చెడులోను మనకు తోడుగా నీడగా ఉండి బాసడిగా నిలిచి ఆ పరమాత్మనే పూజించు అని మహర్షి చెప్పారనమాట. ఆయన మనల్ని ఎన్నడూ వదలడు. ఎందువలనంటే నిజమైన ప్రేమ ఎన్నడూ అధోగతికి దిగజారదు. భగవంతుని మీద మనం ఎంత ఆధారపడితే ఆయన ప్రేమను అంత దక్కించుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఎంత కష్ట పరిస్థితుల్లో అయినా, అందరూ సృష్టి అంతా కూడా వ్యతిరేకం వచ్చినా కూడా భగవంతుడు మన ఎందు ఉంటాడనమాట. ఎందువలనంటే నిజమైన ప్రేమ ఎన్నడూ అధోగతిని దిగజారదు. నిజంగా ప్రేమించుంటే ఎవరైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా కష్టంలో అయినా సుఖంలో అయినా చెయ్యి పక్కనే ఉండాలి, తోడు నీడగా ఉండాలన్నమాట. సుఖంలో పాలు పంచుకుంటాను, దుఃఖంలో నువ్వెవరో నాకు తెలియదు అంటే కుదరదనమాట. అది నిజమైన ప్రేమ కాదనమాట. అప్పుడు దానికి పరిధులు లేవు, స్వార్థం ఉండదు. అప్పుడు ఆ ఋషి అతను పూజ చేసే విధానాన్ని బోధించాడు. అతను తనకున్నదంతా వదిలివేసి అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అతను ప్రార్థన, ధ్యానంతో ఎంతగా మునిగిపోయాడంటే అతని చుట్టూ చీమలు చేరి చీమల పుట్టలు ఏర్పడ్డాయి. అప్పుడంతా అడవుల్లో ధ్యానం చేసేవాళ్ళు కదా. ఎన్ అంటే సరౌండింగ్స్ అతను గుర్తించలేని విధంగా తపస్సు చేశాడనమాట. చుట్టూరు చీమల పుట్టలు పెట్టేశాయన్నమాట మనకి. అయినా అతను వాటికి స్పృహే లేదనమాట. ఇవి ఉన్నాయన్న స్పృహే లేకుండా కూర్చుని తదేక ధ్యానంతో తపస్సు చేస్తున్నాడనమాట. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఓ ఋషి లెమ్ము అనే శబ్దం వినిపించిందనమాట అతనికి. ఆ విధంగా లేవబడి, ఋష, నేను బందిపోటు దొంగని కదా అన్నాడనమాట. అతనికి బందిపోటు అలవాటైపోయింది కదా. అంటే అప్పుడు ఆ స్వరం మరలా ఇలా వినిపించింది. నీవు బందిపోటు దొంగవు కాదు, పవిత్రమైన ఋషివి. నీ పాత నామధేయం ఇక లేదు. ఇప్పుడు నీ ధ్యానం ఎంత తీవ్రంగాను గొప్పదిగాను ఉన్నదంటే నీ చుట్టూ ఉన్న చీమల పుట్టనే నీవు గమనించలేకున్నావు. అందుచేత ఇక నుంచి నీ పేరు వాల్మీకి. అంటే చీమల పుట్టల్లో వాల్మీకములు అంటారండి చీమల్ని. అతనికి వాల్మీకి, మనకు తెలిసిందేగా వాల్మీకి మహర్షి గురించి. అతను అంత బందిపోటు అయ్యుండి మహర్షి అయ్యాడు. అంటే కృషి ఉంటే తప్పక ఎలాంటి వాళ్ళైనా సాధిస్తారు. అంత తీవ్రంగా ఉండాలి. ఆ విధంగా అతను మహర్షి అయ్యాడు. మరి మన సాధన ఎంత చేస్తున్నాం అన్నది మనకి మనమే, ఎవరికి వాళ్ళమే బేజీరు వేసుకోవాలన్నమాట. ఎంత పెంచుకోవాలి అంటే 1% కూడా లేదు కదా మనది. 99% కష్టపడాలి ఇంకా మనం. అట్లా మనకి జాగ్రత్తగా, అంటే పట్టుకున్నామంటే వదలకూడదనమాట. అంత తీవ్రత ఉండాలి, అంత పట్టుదల ఉండాలి, అంత గ్యాప్ లేకుండా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ధ్యానంలో 3 దశలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ధ్యానించే పద్ధతి కూడా మనకి తెలియజేస్తున్నారు అనమాట. మనకి నాకు కుదరట్లేదు, మనం ఏమనుకుంటాం, సహజంగా కళ్ళు మూసుకుని కూర్చుంటే అదే ధ్యానం అనేసుకుంటాం. అంటే ఏంటి అన్నది మనకి స్పష్టంగా తెలియదు అనమాట. తెలుసు ఆ పరమాత్మ గురించి చేరుకోవడానికి ధ్యానం ఒక మార్గం అని తెలుసు. కానీ కూర్చున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయని మనకు తెలియదు అనమాట. అందుకే త్రాటక ధ్యానం అని అలా రకరకాలుగా మనకి నేర్పిస్తూ ఉంటారనమాట. ధ్యానంలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ ధారణ అంటారు. అనగా మనసును ఒక విషయం మీద కేంద్రీకరించుట. మనకి ఒక వైట్ పేపర్ మీద నల్ల చుక్క పెట్టి దాన్ని చూడమంటారు, లేదా గోడ మీద చుక్క పెట్టి చూడమంటారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే నా మనసు ఎదురుగా కనిపిస్తున్న గ్లాసుపై కేంద్రీకరింపచేసి ఆ గ్లాసును తప్ప ఇతర విషయములన్నిటినీ నా మనసు నుండి తొలగించి వేయటకు ప్రయత్నిస్తాను. అంటే కళ్ళు తెరిచి ధ్యానం అనమాట. మన ఎదురుగా వస్తువులు ఉన్నాయండి, ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనమాట. అక్కడ అన్ని బుక్స్ ఉన్నాయండి, ఆ బుక్స్ లో ఒక నిర్వాణ ప్రసాదం అనే బుక్ కనిపిస్తుంది. ఇంకా నాకు ఈ పక్కన కనిపించకూడదు అనమాట. అర్జునుడు గాని చెట్టు మీద పక్షి కన్ను కొట్టమంటే ఆ కన్ను తప్ప నాకేం కనిపించట్లేదు అంటాడు కదా. అంతటి ఏకాగ్రత అనమాట. అలా చూడంగా ఇటు అటు అన్ని వెళ్ళిపోయి ఒక్కటే కనిపిస్తుంది అనమాట. అలాగే ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చూడంగా ధారణ అంతా గ్లాసే ఉంటది అనమాట. ఇంక చుట్టుపక్కల ఏమీ తెలియబడదు అనమాట. అంతటి ఏకాగ్రత అనమాట.
కేంద్రీకరించిన ఆ గ్లాస్ తప్ప ఇతర విషయములన్నిటి నా మనసు నుండి తొలగించడానికి ప్రయత్నిస్తాను. మొదట్లో అన్ని ప్రయత్నమేనండి. ప్రయత్నంతోనే నెమ్మదిగా పైకి వెళ్ళగలుగుతాం అన్నమాట. కానీ మనసు చంచలంగా ఉంటుంది. అయితే ఏం చేస్తది, ఈలోపు ఏదో ఇంకో కలర్‌ఫుల్‌గా పక్కన కనిపిస్తది. అంటే అవసరం లేదు. అనుకోగలిగిన మనస్తత్వం ఉండాలన్నమాట. అది దృఢంగా ఉండి అటు ఇటు ఎక్కువ కదలకుండా ఉన్నప్పుడు దాన్ని ధ్యానం అన్నారు. నిజంగా మనం అనుకున్న వస్తువు మీద మనం దృష్టి పెడితే ముందు మామూలు వస్తువు చూసుకుంటే తర్వాత పరమాత్మ గురించి ఆలోచిస్తాం అన్నమాట. అంటే ధ్యానము అంటాం అన్నమాట. మనం అనుకున్న గ్లాసే కనిపిస్తుందనుకోండి, అప్పుడు ధ్యాన స్థితికి వదిలండి. అంటే ఏక వస్తువు మీద ఏకాగ్రత పెట్టడం అనేది ధ్యానం యొక్క లక్షణం అన్నమాట. దీనికంటే ఉన్నతమైన స్థితిలో గ్లాసుకు నాకు మధ్య భేదం పూర్తిగా కోల్పోయాను. దానినే సమాధి, లీనమవుట అంటారనమాట. అంటే ఇంకేం కనిపించదనమాట. అక్కడంతా ఆ గ్లాసు తను ఒకటైపోతారనమాట. ఇంకేమి తోచదనమాట. అంతటి స్థితికి లీనమైపోవటం అంటారనమాట. దాన్ని సమాధిగా చెప్తారనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది అదే అనమాట. అది పరమాత్మ మీద పెడతారో, లేతే హృదయ స్థానంలో ప్రకాశ లక్షణం మీద పెడతారో, అది మన ఇష్టం అనమాట. మనం ఉన్న స్థితిని బట్టి మనం ఆలోచిస్తుంటాం. లేతే ఒక దేవతా రూపాన్ని ప్రతిష్ఠించుకుంటాము. అది చేయగా చేయగా ఆ దేవత మన ఎదురుంగా కనిపిస్తా ఉంటది. తర్వాత మన లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తది. ఆ తర్వాత ఆ దేవతకి నాకు భేదం లేదు. ఆ దేవతే నేను అన్న స్థితికి రావటం జరిగిద్దనమాట. అట్లా ధ్యానం మనం నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. లీనమగుట అంటారు. ఆ స్థితిలో గ్లాసు, మనస్సు ఏకమగును. రెండింటికి ఏ విధమైన భేదము కనిపించదు. ఇంద్రియములన్నీ పని చేయటం ఆగిపోను. ఇంద్రియాలు పని చేస్తేనే ఇప్పుడు మనకి పంచేంద్రియాలున్నాయి. ఏ ఇంద్రియం పనిచేస్తే దాని అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాదులు. ఏ ఇంద్రియం పనిచేస్తే వాటి స్పర్శ మనకి తెలుస్తది. వాటి అవగాహన ఉంటది. అవి పని చేయట్లేదనుకోండి, అంటే జ్ఞానేంద్రియాలు ఏం పని చేయట్లేదనుకోండి మనకి, మనసు అప్పుడేంటి శూన్యం అయిపోతుందండి. అట్లా ఏ విధమైన భేదము కనిపించదు. ఇంద్రియములన్నీ పనిచేయటం ఆగిపోను. ఇతర ఇంద్రియముల ద్వారా పనిచేయుచున్న అన్ని శక్తులు మనస్సుపై కేంద్రీకరింపబడతాయి. అంటే ఆ 5 శక్తులు కూడా మనసు మీదే కేంద్రీకరింపబడతాయి. మనసు దేని మీద ఉంది? గ్లాస్ మీద ఉంది. అట్లా మనకి అన్ అక్కడ దాకా రాగలగాలి. అది థర్డ్ స్టెప్ అన్నమాట. అప్పుడు గ్లాస్ పూర్తిగా మానసిక శక్తి యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఇది అనుభూతం చెందవలెను. యోగులచే ఆడబడుచున్న అద్భుతమైన ఆటగా ఉంటదనమాట. వాళ్ళు అలా రకరకాలుగా అలా దర్శనాన్ని పొందుతూ ఉంటారనమాట. మనకి రామకృష్ణ పరమహంస గారి గురించి తెలుస్తది గదా! ఆయన అలాగే ఏ రూపం కావాలంటే దాన్ని దర్శించగలిగేవాళ్ళనమాట. అదొక ఆటలాగా ఉండేదనమాట యోగులకి. మనం స్టార్టింగ్‌లో ఇలా సాధన చేయాలనమాట. అలా చేసినప్పుడే మన ఇంద్రియాలు మనం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయన్నమాట. మన ఆధీనంలోకొస్తేనే ఆ ఏకవస్తువు మీదకొచ్చేసాయి. రుచి, వాసన అన్నీ కూడా ఆ గ్లాస్ మీదకే వచ్చేసేయండి. అంటే ఆహ్, ఏ ఏకాగ్రత అన్ని ఇంద్రియాల ఏకాగ్రత తీసుకెళ్ళి దాని మీదే పెట్టేసేయాలని. అలా పెట్టగల శక్తి మనకు రావాలనమాట. అంటే ఎంత సాధన చేయాలో చూడండి. వేరే విషయాల పట్ల ఎప్పుడైతే ఆసక్తుల్ని మనం వదిలేస్తామో అప్పుడు అలా కుదిరిద్దనమాట. లేకపోతే ఆసక్తి ఉందని అర్థం అనమాట. మనకి ఇంకేదో కనిపిస్తుందంటే దాని పట్ల మనకు ఆసక్తి ఉంది అని. పూర్తిగా ఆసక్తుల్ని తుడిచిపెట్టేయాలండి. అప్పుడే మనకి సంపూర్ణమైన ఏకాగ్రత, సంపూర్ణమైన ధ్యానం మనం చేయగలుగుతాం అన్నమాట. అలాగే విశ్రాంతి పొందటం ఎలా? ధ్యానం వలన మనము చాలా విశ్రాంతి పొందుతాం. ఒక 20 నిమిషాలు ధ్యానం కరెక్ట్‌గా చేయగలిగితే, మనం 40 నిమిషాల పైనే నిద్రపోయినట్లు లెక్క అన్నమాట. అంటే మనం నిద్రకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో అదంతా ధ్యానం కింద మార్చుకోమని చెప్తున్నారనమాట. అయితే ధ్యానము అనగా అర్థము మనస్సును తన వైపుకే మరల్చి తిప్పుట. అంటే అంతర్ముఖం చేయటం అన్నమాట. ధ్యానం అంటే ఏంటి? విషయాల పట్ల హ్మ్. ఉండే ఆసక్తిని మన లోపలికి తిప్పుకోవడం అన్నమాట. మన మీద మనకే చూసుకోవడం అన్నమాట. మనసులో ఆలోచనా తరంగాలన్నీ ఆగిపోవటియే కాక ప్రపంచమంతా ఆగిపోతుంది. మనసులో ఆలోచనా తరంగాలు ఆగిపోతే ప్రపంచం ఎలా ఆగిపోద్దండి? అంటే ప్రపంచం ఉందా? మనం ఆలోచిస్తే ఉంది. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రపంచం ఉందా? లేదు గదా! ఎందుకంటే అప్పుడు ఆలోచన లేదు దాని పట్ల. ఇప్పుడు ప్రపంచము లేదు, ఇల్లు లేదు, మన దేహం గూడా లేదు. కదా! పడుకున్నప్పుడు మనం పడుకునే వరకే మనకు తెలుసు. ఒకసారి గాఢ నిద్రలోకెళ్ళామంటే మన దేహము తెలీదు, మన మనసు తెలీదు, సృష్టి ఉందా లేదో కూడా తెలీదు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తేనే స్పృహలోకొస్తాం అన్నమాట. అంటే మనసులో ఆలోచనలు ఎప్పుడైతే కట్టేస్తామో ప్రపంచమంతా ఆగిపోయినట్టు ఉంటదన్నమాట. అంటే ఇంకా మనకి తోచదన్నమాట.
అట్లా నీ చేతన స్పృహ విస్తరిస్తుంది. అంటే మన చైతన్య శక్తి, చైతన్యం అంటే చైతన్యం కదా, అదేమైంది నెమ్మదిగా వ్యాపకుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళలో సమిష్టిలో కూడా వ్యాపకం చెందే ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ మనసును చేరటం, ఎదుటి వాళ్ళ మనసును గ్రహించడం, అట్లా నెమ్మదిగా వ్యాపకత్వం చెందుతుంటుంది అనమాట. అంటే గుర్తిస్తాం, అది ఆల్రెడీ వ్యాపకం అయ్యే ఉంది, దాన్ని మనం గుర్తించే స్థితిగా అలా సమిష్టిలోకి ప్రయాణం చేయడం కానీ, ఎదుటి వ్యక్తులను కలవటం కానీ, అలా మనకి నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాం అనమాట. నీ చేతన స్పృహ విస్తరించును, ధ్యానం చేసినప్పుడల్లా పెరుగుదల పొందగలుగుదువు. అట్లా చేయగా చేయగా ఇంకా మనకి ఉత్సాహం వస్తుంది, ఇంకా ఎక్కువ టైం చేయడానికి ప్రయత్నిస్తాం. చేయగా చేయగా ఏమైంది, ఆ చైతన్యం మన స్వాధీనమైంది. ఎక్కడికంటే ఇక్కడ కళ్ళు మూసుకుని అక్కడెక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళి సంభాషించగలుగుతాం అనమాట. అంతటి శక్తి వస్తుంది. ఎందుకంటే మనకి విభజన ఉంది కానీ ప్రదేశాలకి, చైతన్యానికి విభజన లేదుగా. ములుగుచ్చు సందు లేకుండా అంతా వ్యాపకమై ఉన్నది చైతన్యము. ఆ చైతన్య స్పర్శ ఎక్కడైనా ఉంటది కదా. అట్లా ఆ చైతన్యం మనమైనప్పుడు, అంతటా మనం ఉన్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళగలుగుతాం అనమాట. అట్లా మనకి అంతటి శక్తి మనం పొందగలుగుతాం అనమాట. మొదట్లో కొంచెం కష్టపడి, ఆ తర్వాత దాన్ని తీవ్రతరం చేస్తే ధ్యానం కుదురుతుంది. మొదట మరి కష్టపడాల్సిందే. ఎందుకంటే కూర్చో అంటే అప్పుడే కాళ్ళు తిమ్మిర్లెక్కుస్తాయి, అప్పుడే ఏదో పని గుర్తొస్తది, అప్పుడే ఇంకెక్కడో దురదొస్తుంటది. ఇట్లా రకరకాలుగా అది హింస పెట్టిద్దండి. అందుకని కష్టం అనిపిస్తదనమాట ధ్యానం. ధ్యానం మొదట్లో కుదిరినా, కుదరపోయినా స్థిరంగా కూర్చోవాలండి. ఆసన సిద్ధి అంటాం అనమాట మనం. ఎప్పుడైతే బాడీని కదిలించమో, వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోటం అలవాటు చేసుకోవాలి. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచే బదులు కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఎప్పుడైతే నిలకడ చెందిద్దో ప్రాణం కూడా నిలకడొస్తది. ప్రాణం నిలకడొస్తే మనసు నిలకడొస్తది. అంటే ఆలోచనలు చేయదనమాట. అప్పుడు నువ్వు ఏ వస్తువు మీద దృష్టి పెడతావో ఆ వస్తువు మీద దృష్టి పెట్టినట్లయితే ధ్యానం కుదిరిపోతుందనమాట. అట్లా మనకి మొదట్లో కష్టతరంగానే ఉంటుంది. అప్పుడు ఈ శరీరం గురించి కానీ, ఇతర విషయముల గురించి కానీ భావనే ఉండదు. ఒకసారి మనం ధ్యానం కుదిరిన తర్వాత అసలు శరీరం ఉందా లేదా అనే మనకే తెలీదు. మనకి చూడండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు అంటే కళ్ళజోడు ఉందా లేదా కూడా మనకి తెలియని స్పృహ లేకుండా ఉంటదనమాట. ఉందా లేదా అన్న డౌట్ వస్తుంటదనమాట. అంటే ఇంకేమీ తోచవనమాట మనకి. కేవలంగా ఉండిపోతాం అనమాట. ఈ విధంగా ధ్యానం చేసి 1 గంట తర్వాత దాని నుంచి బయటికి వస్తే నీ జీవితంలో అతి సుందరమైన విశ్రాంతిని పొందగలిగిన వాడవుతావు. ఒక అలౌకిక ఆనందం, ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తదనమాట. ధ్యానం బాగా కుదిరినప్పుడు ఆ తర్వాత చాలా సేపు మన చుట్టూ ఉండిపోద్దండి. ఆ స్పర్శ మన చుట్టూ ఉండిపోతుందనమాట. అదే విశ్రాంతి అనమాట. ఇంకంటే ఏ సమస్యలు మనల్ని బాధించబడితే మనం విశ్రాంతిగా ఉన్నట్టే గదా. అట్లా మనకి అవకాశం వస్తదనమాట. నీ శరీరమును విశ్రాంతినిచ్చే ఏకైక పద్ధతి ఇది. ఈ దేహానికి, మనసుకి కూడా విశ్రాంతి ఇవ్వాలంటే ధ్యానమే సరైన పద్ధతి. ఒకే ఒక పద్ధతి, అదే ధ్యానం. అటువంటి విశ్రాంతి గాఢ నిద్రలో కూడా లభించదు. గాఢ నిద్రలో మనకి విశ్రాంతి లభిస్తుంది అనుకుంటున్నాం గానీ, ఒకసారి ఈ అనుభవం రుచి చూసిన తర్వాత పడుకోవడానికి ఇష్టపడమనమాట. ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటామనమాట. అంటే మనము, మనం అంటే ఎవరు? మన చైతన్యం, మన ఆత్మము. మనం ఎప్పుడు కూడా మనము మేల్కొనే ఉంటాం అన్నమాట. ఇట్లా ఈ శరీరానికి విశ్రాంతినిచ్చే ఏకైక పద్ధతి ఇది. అటువంటి విశ్రాంతి గాఢ నిద్రలో కూడా లభించదు. గాఢ నిద్రలో కూడా మనస్సు అటు ఇటు ఎగురుతూ ఉంటుంది. ధ్యానం చేసే కొద్ది నిమిషాలు మనసు పూర్తిగా ఆగిపోతుంది. మొదలు పెట్టంగానే ఆగదండి. అంటే మనకి ఎంత బాగా వస్తే సంకల్పం మాత్రం చేత ధ్యానంలో వెళ్ళిపోగలుగుతాం. లేదా కొంత ప్రయాసపడతాం. ఇప్పుడు మనం గాని ప్రాణాయామం అని, ఓంకారం అని, ప్రార్థన చేసుకోవటం ముందు ఇవన్నీ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనము విమర్శించుకుంటూ, అవసరం లేదు, అవసరం లేదు అనుకుంటూ నెమ్మదిగా వాటి నుంచి, ఆలోచనల నుంచి బయటపడిపోయి మనం అక్కడ పరమాత్మ మీద, ఈశ్వరుడి మీద దృష్టి పెడతాం అనమాట. ఒక రూపాన్ని క్రియేట్ చేసుకొని. మొదట్లో మరి అన్నీ అన్నీ మనం చేయాల్సిందే. అందుకే కష్టం అన్నాం అనమాట. అలా చేయంగా ఆటోమేటిక్‌గా మనకి కుదిరిపోతుందనమాట. పూర్తిగా కొద్ది నిమిషాలు మనసు పూర్తిగా ఆగిపోతుంది. కొద్దిగా ప్రాణశక్తి మాత్రం మిగిలి ఉంటుంది. అది కూడా చూడండి. ఎందుకు మిగిలి ఉంటుంది అంటే, శ్వాస ఎంత నెమ్మదిగా బాగా డీప్‌గా ధ్యానం కుదిరినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోండి. స శ్వాస తీస్తున్నామా లేదా అన్నంతగా ప్రాణశక్తి పనిచేస్తుంటదనమాట. అంటే మనం జీవించున్నామని అన్నమాట.
శరీరమును పూర్తిగా మర్చిపోతావు. ఆ సమయంలో శరీరమును ముక్కల కింద చేసినా తెలియనే తెలియదు. అంతటి గాఢత వస్తదనమాట. అటువంటి అలౌకిక ఆనందం పొందగలుగుతావు. ఎంతో తేలికగా అయిపోతావు. ఇటువంటి పరిపూర్ణమైన విశ్రాంతిని ధ్యానంలో పొందగలుగుతావు. లౌకికము అంటే వచ్చిపోతుంటదండి. అది సాపేక్షము. అలౌకికం అంటే దానికన్నా అవతలనమాట. మనకి పాండురంగడిది చెప్తారు కదండీ! మట్టి తొక్కుతూ ఉంటాడు. బిడ్డొచ్చినా కూడా తొక్కుతున్నా కూడా అతను ఆ ఆనంద స్థితిలో ఏమీ తెలీదు. అది బిడ్డ స్పర్శ కూడా తెలీదనమాట. అది చూడండి అలా అలాగే మన శరీరాన్ని ఛిద్రం చేసినా కూడా ఎంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయినా కూడా మన పక్కనే ఏమీ తోచదనమాట. అంతటి శక్తి ఉందండి దివ్యత్వానికి. అటువంటి స్థితిని మనం చేరుకోగలమని మనకి చిన్న ఎగ్జాంపుల్స్ లో చెప్తున్నారనమాట. కాబట్టి ధ్యానం మీద పూర్తిగా మనము ధ్యాస పెట్టాలండి. చర్య ప్రతిచర్యను కలుగజేస్తుంది. ప్రకృతిలో సంభవించే ప్రతి సంఘటనలోనూ నీవు సగభాగం తోడ్పడితే మిగతా సగభాగము ప్రకృతే ఇవ్వబడుతుంది. అంటే ఏంటంటే అర్థం, మనం కర్మలు చేస్తుంటాము. అవ అసైన్ చేసింది ఒక కర్మ. మన ఇన్వాల్వ్‌మెంట్ సగం ఉంటది. సగం అదే చేస్తది. అంటే అది చేయించింది అంటే జరుగుతుంది. మనం అసైన్ చేసామంటే ప్లస్‌లు, మైనస్‌ల కోసం చూస్తాం అన్నమాట. అంటే నీ సగభాగము మానివేస్తే, అంటే ఈ దేహం ఎందుకొచ్చిందో, దాని కర్మలు ఏం తీరుతున్నాయో దాన్ని మనం సాక్షి అని పేరు పెట్టుకున్నాము. దాన్ని అలా నడవనివ్వము. అది నాకిష్టం లేదు. ఇది నాకిష్టం. ఇది ఇలాగే ఉండాలి. అది అలాగే చేయాలి. నువ్వు ఇలాగే ఉండాలి. మనకిష్టమైనట్టే ఎదుటోళ్ళు ఉండాలంటాం. అప్పుడే మ్యాచ్ అయితేనే వాళ్ళ వైపు మనం చూడగలుగుతాం. లేకపోతే వాళ్ళు నచ్చరు మనకి. ఇట్లా మనకి అనేక అభిప్రాయాలు పుడుతూనే, అనేక జన్మల అనుభవ ఫలము పుడుతూనే ప్రపంచాన్ని మనదైన దృష్టితో, మనదైన సంస్కారంతో చూస్తాం అనమాట. అందుకని ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు కూడా మ్యాచ్ కారు చూడండి. కొద్ది కాలమే మ్యాచ్ అయితే ఏదో రుణానుబంధమే అది కూడా అనమాట. ఎప్పుడైతే ఆ తెచ్చుకున్న కర్మలను దాని పని అది చేయనిస్తుంటే, జరిగే వాటిని మనం ఆపకూడదు. ఇప్పుడు శ్వాస ఉందండి, ది బెస్ట్ ఎగ్జాంపుల్. శ్వాస జరుగుతుందా? చేస్తున్నామా? జరుగుతుంది. మొన్న ఏదో క్లాస్‌లో స్వామివారు చెప్పారు సోహం. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు సోహం ధ్యానం ఉంది. ఆ ధ్యానం ఎలా చేయాలో కూడా స్వామివారు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకి ఈ క్లాసుల తర్వాత చివర్లో చెప్పుకుందామండి. సోహం ధ్యానము. అట్లా జరిగే దాంట్లో మనం ఏం చేస్తాం? ఏదో సొంత పెత్తనం పెట్టుకుంటాం అన్నమాట. అలాగే కర్మల్లో కూడా సగం మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అయ్యేటప్పటికి ఏమైద్ది? మనకి మళ్ళీ జన్మ పరంపర వస్తది. అలా కాకుండా ఎందుకు వచ్చిందో ఈ దేహం, ఎలా కొనసాగుతుందో చూడు. నువ్వు పెట్టినంతలో మైనస్ ప్లస్ అయిపోదు, ప్లస్ మైనస్ అవ్వదు. ఆ కష్ట సుఖాలనేది శరీరదారులందరికీ 50-50 దాన్ని మనం ఏమీ మార్చలేం. ఇంకా చిందరవందర చేసుకోవటమే అన్నమాట. అందుకని ఇక్కడ నువ్వు మానివేస్తే, అంటే నీ సగభాగము మానివేస్తే అసలు ఏ విషయము జరగదు. అది విషయం కింద చెప్పుకోమనమాట. అది అలా జరిగిపోయిందంటాం అనమాట. ఇప్పుడు మనమైతే ఏం చెప్తాం? నేను చేశాను, నేను చెప్పాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఇవన్నీ కూడా మన అభిప్రాయాలనమాట. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రకృతిలో సంభవించే ప్రతి కార్యానికి సమానమైన ప్రతిచర్య ఉంటది. అలాగే ప్రతి సందర్భానికి ఒక సమానమైన ప్రతిచర్య ఉంటదనమాట. ఒక వ్యక్తి నన్ను కొట్టి గాయం కలుగజేస్తే అది ఆ వ్యక్తి యొక్క చర్య. ఎవరైనా దెబ్బ కొట్టారండి, దెబ్బ పడింది. అంటే ఏదో డ్యామేజ్ అయింది. అంటే అతను వ్యవహారం చేశాడు. మరియు దాన్ని నా శరీరం కలుగజేసే ప్రతిచర్య అవుతది. ఆ గాయం అనేది ప్రతిచర్య అయింది. అక్కడితో ఆగిద్దా? అక్కడ అవ్వదు కదా ఇంకా. కొట్లాట. మళ్ళీ మళ్ళీ కొట్టడం, మనం కొట్టడం, మళ్ళీ వాళ్ళు ఇంకా డ్యామేజ్ చేసుకోవడం. అంటే మన మనం సగభాగం మనం ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతున్నాం అన్నమాట. యాక్సెప్టెన్స్ అనేది అక్కడ కనిపించదన్నమాట. అట్లా మరొక ఉదాహరణ తీసుకుందాం. నీవొక సరస్సులో నీటిపై రాళ్లు వేస్తున్నావు అనుకుందాం. నీవు వేసే ప్రతి రాయి ఒక ప్రతిచర్యను కలగజేస్తుంది. అంటే ఏంటి? ఇలా అలలలలుగా మూవ్ అయిద్ది. కదలకుండా ఉండే నీటిలోని ఒక రాయి విసిరామనుకోండి. ఏమిద్ది? ఇలా తరంగాల్లాగా చుట్టూరు రౌండ్ రౌండ్‌గా ప్రతిచర్య అది. అంటే ఆ రాయి వలన సరస్సులో చిన్న చిన్న అలలు ఏర్పడతాయి. అదే విధంగా బాహ్య సంఘటనలన్నీ మనసనే సరస్సునందు వేయబడిన రాళ్ళు. మనకి జరిగే సంఘటనలన్నీ కూడా మన మనసు మీద వేసే రాళ్ళన్నమాట. అప్పుడు మనకు కలిగే భావాలన్నీ ఏంటి? తరంగాలన్నమాట. అంటే కాకపోతే మనం బాహ్య సంఘటనలు చూడక కేవలం అలలను మాత్రమే చూస్తాము. సంఘటన ఒక్కటేనండి.
దాని మీద మన భావాలు ఎన్ని వస్తాయండి? అంటే మనం ఏంటి, ఆ సంఘటన గురించి వదిలేసాము, ఆ మిగతా ఆలోచనలన్నీ చేసేస్తాం అనమాట. అంటే ఆ కుప్పని మనం పోసేసుకుంటున్నాం అనమాట. ఇది ఆపటం రావాలండి. ఇది ప్రతిచర్య అంటే అన్నమాట. మనం ఇది తగ్గించుకుంటే, ఎంత తగ్గించుకుంటే అంత సాక్షిత్వం వస్తుంది. ఎంత సాక్షిత్వం వస్తే అంత ధ్యానం కుదిరిద్ది. ఎంత ధ్యానం కుదిరితే పరమాత్మను అంత తొందరగా చేరుకోగలుగుతాం అనమాట. అట్లా మనము ప్రయత్నించాలే తప్ప మనము కలుగ చేసుకోకూడదు అని మనకి తెలిసిందే ఇంకో విధంగా చెప్పడం జరిగిందనమాట. తర్వాత ధ్యాన శక్తి గురించి చెప్తున్నారు. ధ్యాన శక్తి అమ్మ మనకన్నీ ఒక్కసారి లభింపచేస్తుంది. అమ్మ ఇంకొకసారి చెప్పరా ఇప్పుడు చెప్పిన పాయింట్? ఆ ప్రతిచర్య, చర్య ప్రతిచర్య అండి. అంటే ప్రకృతిలో సంభవించే ప్రతి సంఘటనలోనూ నీవు సగభాగం తోడ్పడితే మిగతా సగభాగం ప్రకృతే ప్రకృతిచే ఇవ్వబడుతుంది. మన కర్మల్నే తీసుకుందామండి. అంటే ఒక ప్లానింగ్ ఉండద్దా అండి, ఇలా చేయాలి అలా చేయాలి అంటే? ఉండటం వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు కదా. మనము ఒక కూర ఉంది, ఒక వంకాయనే తీసుకుందాం, లేదా ఒక బిర్యానీ రైస్ నే తీసుకుందాం. ఎన్ని రకాలు చేస్తున్నాం అండి. ఇవన్నీ ఏంటి, మన తరంగాలు, మన ఆలోచనలు అనమాట. ఇవన్నీ ఎక్కువైపోయేటప్పటికి ఏమైంది, బాగుంది బాలేదు, బాగుంది బాలేదు, ఆరోగ్యం బాగుంటది బాగోదు, ఇన్ని కథలు ఇన్ని రీల్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రకృతి ఇచ్చింది ఏంటి, అమ్మ నువ్వు జీవించి ఉండటానికి ఔషధం. మనకి ఆకలిందనుకోండి, అన్నాన్ని ఎలా తినాలి, ఔషధంలా తినాలి. అయితే ఏదైనా తినచ్చా అంటే, అది మనం కొన్ని జన్మలుగా, కొన్ని సంవత్సరాలుగా మన శరీరానికి సరిపడా కొంత తింటాం అలవాటైపోయింది. అదే అదే తీసుకుందాం, అదే కొంచెం హితంగా మితంగా తీసుకుందాం. కొత్త ఎందుకు ప్రయోగాలు? అట్లా సరే చేసాం, ప్రయోగం చేసాం. తర్వాత ఎన్ని ఆలోచనలు చేస్తాం? ఇవొద్దని చెప్తున్నారనమాట. నువ్వు కలుగ చేసుకోకుండా ఉంటే జరగవలసింది జరిగిపోతుంది. శ్వాస ఉందమ్మా, శ్వాస జరిగిపోతుంది. మనం ఇప్పుడేం చేస్తున్నాం, మనకి అనారోగ్యం వస్తుంది. ఎందుకొస్తుంది అంటే, భగవంతుడు ఇచ్చిన శ్వాసని యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోకుండా, మన కోపతాపాలు, రాగద్వేషాలకు లోనయ్యి బీపీలు పెంచేసుకొని, శ్వాసని ఏకశ్వాస, దీర్ఘశ్వాస చేస్తున్నాం అని స్వామివారు ఎప్పుడు కామెంట్ చేస్తారు. అంటే పిచ్చి పెరిగిపోతుందనమాట. 21,600 శ్వాసలు రోజుకి ఆటోమేటిక్‌గా మనకి తెలిసినా తెలియపోయినా సోహం పూజ జరిగిపోతానే ఉంటది లోపల. తీసుకున్నప్పుడు సో, వదిలేటప్పుడు హమ్ అని. అవి గూడా మనకేమీ పట్టదు. మనం ఏం చేస్తామంటే ఇంకో 21,600 వాడేసుకుంటాం. లేతే ఇంకా ఎక్కువ గూడా వాడుకోవచ్చనమాట. కోపంతో తర్వాత ఖాళీ కూర్చున్న తర్వాత వాళ్ళెళ్ళిపోతారు. గొడవ పడిద్ది. అవతలోళ్ళెళ్ళిపోతారు. మనం మటికి రొప్పుతుంటాం చూడండి. ఎంత ఆవేశపడతామో చూడండి. ప్రతిదానికి తర్వాత గూడా వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఏదో కచ్చి కొద్దీ మాట్లాడుకుంటాం. కోపంతో రగిలిపోతుంటాం. ఇది ఇరక్కొట్టేస్తాం, అది ఇసిరేస్తాం, అది ఏసేస్తాం. ఇది చూడటం లేదా మనం ప్రపంచంలో? రోడ్డు మీద కూడా చూడండి, ఎంత పెద్దోళ్ళైనా కూడా ఎంత ఆవేశంగా మాట్లాడతారు, ఎంత ఆవేశంగా దెబ్బలాడుతుంటారు. ఇవన్నీ ఏంటి, ప్రతిచర్యలు. అంత అవసరమా అని చెప్తున్నారు. అవి లేకుండా ఉంటే ప్రకృతి పని ప్రకృతి చేసుకెళ్తది. నీ పని నువ్వు చేసుకుంటావు. అలా ఉండమని చెప్తున్నారనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? ఒక సరస్సు ఇచ్చారు. సరస్సులో ఒక రాయి విసిరాము. విసిరినప్పుడు ఇట్లా అలలొచ్చేస్తాయి. కదిలిపోద్ది కదా! నీళ్లు కదిలిపోతాయి. ఒక బకెట్‌లో నీళ్ళేసుకోండి, ఒక రాయేసాము. అంటే ఆ తరంగాలన్నీ ఏంటి అవి, మన మనసు మీద ఆ రాయి అనే సంఘటన అయితే, ఒక్కటే రాయి పడింది, ఒకే సంఘటన జరిగింది. అలలెన్నొస్తాయి? ఎక్కువొస్తాయి. ఓ 10, 20 ఇంకా చుట్టూరు మోగిపోతుంటాయి. అంటే ఇక్కడ సంఘటన గురించి ఆలోచించడం మానేస్తాం అనమాట. మిగతా ఆలోచనలు ఎక్కువైపోతాయన్నమాట. నిజంగా ఒక సంఘటననే మనం విచారణ చేసుకోగలిగితే, తప్పెవరిది? మనది కాదు. ఓకే. అవతలోళ్ళది. ఎందుకు జరిగింది? అక్కడితో ఆగిపోద్ది. మనమెంత రాద్ధాంతం చేసేస్తాం. ఆ రాద్ధాంతమే తరంగాలని చెప్తున్నారనమాట. అదే ప్రతిచర్య. అదే నీకొద్దు అని చెప్తున్నారనమాట. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా. ఆ! అదేనమ్మా. మనం ఇదనే కాదమ్మా, దేని గురించైనా ఓవర్ థింకింగ్ వద్దు. జనరల్‌గా కూడా చూడండి, ఓవర్ థింకింగ్ ఉంటే హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్‌లు అయ్యి వస్తుంటాయి. అలా చూసుకున్నా కూడా మన శరీరాన్ని మనమే పాడు చేసుకున్నోళ్ళం అవుతాం. సరే ఇన్నాళ్ళు మనకి తెలీదు బీపీలు, షుగర్‌లు వచ్చేసాయి. ఓవర్ యాంగ్జైటీ అనుకోండి, లేకపోతే టెన్షన్ అనుకోండి, ఏదో ఆహార లోపాలనుకోండి, ఏదైనా. ఇప్పుడు తెలిసింది కదా! ఇప్పుడు 4 సంధ్యల్లో చేస్తున్నాం. ఇంకో 4 సార్లు ఎక్స్‌ట్రా చేసుకుందాం.
ఆరోగ్యం నెమ్మదిగా సెట్ అయిద్దమ్మా. మందులు మానేయక్కర్లా. మందులు వాడుతూ చేసుకుంటే డాక్టరే చెప్తాడు మందులు అక్కర్లేదని. అది గుర్తించాలన్నమాట. అక్కడ మనం బలంగా ఉంటే, మనం జాగ్రత్తగా మనం చేసే వ్యవహారం చేస్తూ, మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలో తీసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఒకసారి వస్తే పోదు అంటానికి ఏముండదమ్మా. పోతాయి, ఖచ్చితంగా పోతాయన్నమాట. అట్లా మనం ప్రతి చర్య దగ్గరే జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఒక సంఘటన గురించి ఆలోచించకుండా, ఆ సంఘటన అనే రాయి పడితే సంఘటనొచ్చింది. దానివల్ల ఏమైంది? బోలెడు తరంగాలొచ్చేసాయి రాయి పడటం వలన. దానివల్ల మళ్ళీ ఏమైంది? బోలెడు ఆలోచనలొచ్చేసాయి. ఆ ఆలోచనలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం గానీ, ఆ సంఘటన వదిలేస్తున్నాం అని చెప్తున్నారనమాట. అసలు విషయం మర్చిపోయి కొట్లాటలు ఎక్కువైపోతాయి. అంతే కదా! రాజకీయాల దగ్గర చూడండి, బయట డిస్కషన్ వచ్చినప్పుడు. అసలు విషయం మర్చిపోతారు. కొట్లాటలోకి దిగిపోతారు. దాని మీద ఇంకో 10 మాట్లాడుకుంటారు. నువ్వెలాగా, నువ్వెలాగా, నువ్వెలాగా. లేతే వాడిలాగా, వీడిలాగా అని. అ అవి వద్దని చెప్తున్నారనమాట. అవి లేకపోతే ధ్యానం కుదురుతది అని మనకి చెప్తున్నారనమాట. ధ్యాన శక్తి గురించి రేపు మాట్లాడుకుందాం. ఇక్కడికి ఆపుతానమ్మా. హరి ఓం. సర్వమమ్మ. హరి ఓం అమ్మ.